మీ మనసులో అనుకున్నదే బయటకు చెప్పండి. చెప్పిందే మనసులో అనుకోండి. నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు నిజంగా అలాగే అనుకుంటున్నారా? నేను స్వచ్ఛంద సేవకునిలా పని చేద్దామనుకుంటున్నాను అని అన్నప్పుడు నిజంగా మీరు మీ మనసులో అలాగే అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు స్వచ్ఛందంగా వాలంటీరు పని చేయడానికి పూనుకుంటే మీకు స్వేచ్ఛ ఉండదు, ఇష్టాయిష్టాలతో పని ఉండదు, ఎంపిక ఉండదు. మిమ్మల్ని ఏ పని చేయమని అప్పగిస్తే ఆ పని చెయ్యాలి. వంటగదిలో గిన్నెలు కడగటం నాకు అలవాటు లేదు, మా ఇంట్లో ఆ పని చేసేందుకు పనివాళ్ళున్నారు అని మీరు అనకూడదు. సరే, కానీ మరి అటువంటప్పుడు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? స్వచ్ఛందంగా పని చేయడానికి ఎందుకు తయారయ్యావు? స్వచ్ఛందంగా అంటే నా శరీరం, నా మనస్సు అన్నీ నీ ఆధీనంలో ఉంచుతున్నాను, నీ ఇష్టం వచ్చినట్లు నన్ను వాడుకో అని చెప్పినట్టు. అప్పుడు నీలో అభ్యంతరాలు, అవరోధాలు ఏవీ ఉండకూడదు. ఆ పని నీకు చేతకాకపోవచ్చు, కానీ ఎలా చెయ్యాలో ఆయన నీకు నేర్పుతారు. ఆ విధంగా మనం నేర్చుకుంటాం.